నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ఫ్లాట్‌గానే ఉంది. ప్లస్‌కు, మైనస్‌కి అవుతూనే ఉంది. నేను మాట్లాడుతున్నాడు ఇండియాలోనే 12, 1 గంట ఉంటుంది. ఏం జరుగుతుందని మాకు తెలీదు. ఓవరాల్ మార్కెట్ ఏమో వీక్‌గానే ఉంది. ఇండియాకి నిన్న గట్టిగా దెబ్బ తగలవలసింది. గురునానక్‌జీ కాపాడారు. నిన్న అమెరికాలో మార్కెట్ ఏమో రివర్స్ అయిపోయింది. ఏం మార్కెట్ రివర్స్ అయిందంటే, తంబాగోతులు ఏం తప్పు చేస్తున్నారని జడ్జికి ఒక క్వెషన్ అడిగారు అని రిపోర్ట్ వచ్చింది. యాహూ, బ్లూంబర్గ్ అన్ని లీడింగ్ న్యూస్ ఛానెల్‌లో వచ్చేసింది. దాంట్లో కన్జర్వేటివ్ జడ్జెస్. ట్రంప్ అపాయింట్ చేస్తున్న జడ్జే ఈ క్వెషన్ అడగడం వల్ల ట్రంప్‌కి ఎగ్నెస్ట్‌గా జడ్జిమెంట్ వెళ్ళిపోతుందో, అలాగని ఒక మంచి హోప్‌లోని మార్కెట్ ఏమో పెరిగింది. ఈ టారిఫ్ అంతా సెట్ చేసేసారంటే ఒకటవుతే కాంగ్రెస్ తేలాలి. అలాగని జరగదు. కాంగ్రెస్‌కి నెక్స్ట్ నవంబర్‌లోని ఈ ట్రంప్ భాగవతర ఓటు వెళ్ళిపోతుందేమో అని ప్రాబ్లం కూడా ఉంది. అదే సమయంలోని యూఎస్‌లోని గవర్నమెంట్ షట్‌డౌన్ కూడా ఉన్నది. అది కూడా మీరు మర్చిపోకూడదు. దీనివల్ల ట్రంప్ భాగవతుల వల్ల పెద్ద యాక్ట్ కూడా పాస్ చేయడం అన్నది కష్టం. దీనివల్ల ఈ జడ్జిమెంట్ అయిపోయిందంటే మళ్ళీ నో టారిఫ్ బిజినెస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది అవుతుంది బిగినింగ్. వాళ్ళకి ఎకనామిక్ ఎజెండా పడిపోతుంది. సెకండ్ టర్మ్‌లో 1 ఇయర్ పెట్టిన ఎఫెక్ట్ అంతామే వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ అప్రూవల్ కావాలా లేదన్నది క్వెషన్. తారీఫ్ రైటా తప్పా అన్నది క్వెషన్ కాదు. ప్రపంచమే ఆ జడ్జిమెంట్ ప్రపంచం అంతా చూస్తుంది. కేసు జరుగుతూనే ఉంది. క్వెషన్స్ అడుగుతున్న కొలది మార్కెట్ ఇంటర్ప్రిటేషన్ రైటా తప్ప అని మనం చెప్పడం అవ్వదు. దీనివల్ల ఈ వైల్డ్ స్వింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ వైల్డ్ స్వింగ్ అంత వచ్చి మనం బాధపడకూడదు. ఒక రోజులో సిల్వర్ ₹70 తగ్గిందని మళ్ళీ ₹70 పెరిగిపోయింది. ఇలాగా మీద కింద అవుతున్న వల్ల రూపాయి ఒక బేస్ అవుతుంది. దీని వచ్చే మనం బేస్ చెప్పడం అవుతుంది. 9,500 నుంచి 12,400 వరకు గోల్డ్ గుప్పని పెరిగిపోయింది. అప్పుడే పడి ఒక బేస్‌ని స్టడీ అవుతున్నది. 11,000 టు 11,300 ఉన్న బేస్ స్టెబిలైజ్ అవుతున్నది అని నేను అనుకుంటున్నాను. ఇదేమో అనుకోవడమే. ఇంకో 3 నెలలు ఇక్కడే ఉంటుందంటే బేస్ అని చెప్పవచ్చు. అట్‌లీస్ట్ 45-50 డేస్ దీంట్లో స్పెండ్ చేయడం ఒక బేస్ అని క్రియేట్ అవుతుంది. ఇది అవుతున్నది, థింగ్స్ అవుతున్నాయి. గోల్డ్ ₹70 పెరిగిపోయింది. సిల్వర్ ₹1 పెరిగిందని అంటున్నారు. మళ్ళీ నేను చెప్తుంది బయింగ్ ప్లేస్ ఆఫ్ సిల్వర్. ఎవరైతే అందరూ కిలో కణకులో కొన్నారో ఇది ఒక పెద్ద నష్టం. దయచేసి వెండిని అవాయిడ్ చేయండి. అందరం కమోడిటీ ట్రేడర్స్ కాదు. మనకి బిజినెస్ తెలియదు. ప్లీజ్. అలాగే ఈటీఆర్‌లో ముట్టడం అన్నది కూడా అది మంచిది మీకు. ఇవాళ ఇండియాలో ఏంటి న్యూస్ అని చూద్దాం మనం చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూస్ అంతరపు లోకల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ 13 ఇయర్స్ హై వెళ్ళిపోయింది. అంటే ఎస్బీఐ తరపు టోటల్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా 16% అయింది. గ్యాప్ బిట్వీన్ ఎఫ్ఐఏ అండ్ డిఐ ఇలాగ మోసం ఉన్నది లేదు 25 సంవత్సరాల నుంచి. 25 సంవత్సరాల తర్వాత గ్యాప్ లాగా ఉన్నది ఇప్పుడు. ఎలాగంటే మనకి 1999 వరకు తీసుకొని వెళ్ళిపోయారు. 2000 వరకు తీసుకెళ్లారని అనుకోవచ్చు. అలాగంటే ఏంటంటే బై కంట్రీ వాళ్ళు ఇండియాలో స్టాక్ అంతా దించేసి హ్యాపీగా డాలర్‌గా తీసుకొని టాటా చెప్పేసి వెళ్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా చూసామంటే హార్ట్‌లా మన ఊర్తలకి ఎంటీఆర్ డానిష్ మనుషులు కొనేసి మీల్‌కే డిస్ట్రిబ్యూట్ చేసి మీజర్ల మీద కట్టడానికి ఒక రెడీ ప్లాన్ చేశారు. అది భయంకరంగా వర్కౌట్ అయ్యి ₹750 ఆ షేర్ అని మనమే కొన్నాం. ఫుల్లీ ఆఫర్ ఫర్ సేల్. అది ఎవరే తీసుకొని వెళ్ళిపోయారు. ఆఫర్ ఫర్ సేల్ ఏమో ₹750 కొన్నాం మనం. ఆ డబ్బులంతా రాకెట్లేసి తను ఊరికి పట్టుకెళ్ళిపోయారు. 20 ఇయర్స్ ముందు డబ్బులేశారు. ఒక షేర్ ఏమో 20% మీకు అమ్మారు. వేసిన డబ్బుల్లో చాలా టైమ్స్ తీసుకున్నారు. మళ్ళీ ఊరికి పట్టుకొని వెళ్ళిపోయారు. 75% షేర్ వాళ్ళ దగ్గరే ఉంది. ఆర్క్లా అన్నది ఇవాళ ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ బ్రాండ్‌గానే ఉంది. షాప్‌లోకి వెళ్ళి ఆర్క్లా అని అడిగారంటే ఎవరికీ తెలీదు. ఎంటీఆర్ అని పేరే తెలుస్తుంది. దీనివల్ల ఒక ఇండియన్ బ్రాండ్‌ని అలాగా పైకంట్రీని యూజ్ చేసి ఒక ఫెన్సీలో ఎప్పుడు సరుకంతా అమ్మేసి పట్టుకెళ్ళిపోయారని చూడండి. ఇప్పుడు హుండా చేసుకెళ్ళి మీరు ఇప్పుడు లాస్‌లో ఉన్నారు. ఎల్జీ చేసి మీరు కొంచెం ప్రాఫిట్‌లో ఉన్నారు. ఇది అలా మీకు 3% ప్రాఫిట్‌లో ఉన్నది. ఇది సక్సెస్‌ఫుల్ అవుతే
ఎక్కువ ఇక్కడ కొరియన్, జాపనీస్ ఇలాగే చేస్తారు. మన తలలను కట్టేసి తీసుకొని వెళ్ళిపోతారు. క్రాష్ వస్తున్నప్పుడు మీ తలకు మ్యూచువల్ ఫండే నష్టంలోకి వెళ్తుంది. ఇది జేసీ న్యూస్. నెక్స్ట్ మన మహీంద్రా గురించి మాట్లాడతాం. ఇది మహీంద్రా అండ్ మహీంద్రా పర్పలం. నేను సత్సంజ్ఞాన్ కథ కూడా మీకు చెప్పాను. ₹194కి ఆర్బీఐలో వేసి ఆర్బీఐలో అంత డబ్బులు వేసి ఆర్బీఐని కాపాడుతానని చెప్పి ఆంధ్రమని చెప్పి అది మనం చూసుకొని ఒక పెద్ద న్యూస్గా చూసాం. ఇప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు మన తనకు ఎంటైర్ 3.47% స్టేక్ మార్కెట్ ప్రైస్ కన్నా 3% తక్కువలో అమ్ముతున్నాం. అలాగని చెప్పేసి ప్యాకెట్లు వేసేసి వాళ్ళు వేసిన డబ్బుల్లో 60% రిటర్న్ చూసేసి వెళ్ళిపోయారు. ఇది నేను చేసామంటే కరెక్ట్ ఉంటుంది. మనం మొత్తం ప్యూర్లీ స్టాక్ ఇన్వెస్టర్స్. నేను బ్యాంకుని కాపాడుతాను, నేను ఇంకా స్టేక్లు ఇంక్రీజ్ చేస్తాను. మార్కెట్ వీక్ అవుతున్నప్పుడేమో మంచి లాభం ఉన్నప్పుడు డబ్బులు వేస్తామన్న సమయంలోని డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. తప్పు కాదు, కానీ ఒక లాంగ్ టైం ప్లేయర్ కాదు అతను. చాలామంది అడుగుతున్నప్పుడేమో టాటాస్కి వీరికి వ్యత్యాసం ఏంటి? టాటాస్ ఒకళ్ళు కొన్నారంటే వాళ్ళు సరిగా చేసి అదంతా కరెక్ట్ చేసినందుకు వస్తారు. అది ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ డెవలప్ చేస్తారు. ప్రాఫిట్గా మీకు ఎంటర్ చేసి పైనకి వెళ్ళరు. అలాగే అది పైకంటే ఒక్కొక్కసారి ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకెళ్ళి కోకా కోలాకి ఇచ్చేవేసిన వరకు వచ్చింది టాటాస్కే. ఆ డీల్ తప్ప ఇలాగ షార్ట్ టర్మ్ డీల్స్ లాభం గురించి చెప్పరు, చేయరు. అదే డబ్బులు ఇలాంటి ఫోకస్ లేకపోవడం వల్ల ఎస్జీ బైకేం జావా మోకల్ సైకిల్ వాళ్ళలాగా ఎన్ఫీల్డ్ లాగా డెవలప్ చేయలేదు. వాళ్ళు ట్రాక్టర్ ఎస్యూపీ చేసినంత వరకు నో ప్రాబ్లం. నెక్స్ట్ సన్ ఫార్మా రిజల్ట్స్ వచ్చింది. సన్ ఫార్మా ఇస్ వెరీ డిసప్పాయింటింగ్. కేవలం 3% లాభం పెరిగింది. నెక్స్ట్ మన బ్రిటానియా టర్న్ ఓవర్ ఓన్లీ 3% పెరిగింది, ప్రాఫిట్ 20% పెరిగింది. ఇది ఎలాగ మాయమంత్రాన్ని మీకే తెలిసింటుంది. 3% టర్న్ ఓవర్ అవుతుంది, ప్రాఫిట్ 20% పెరిగిందంటే నిత్యావసరం పెరిగిందని అర్థం. లేదంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గింటుంది. అది ములికి వేరేదో మ్యాజిక్ లేదు. ఆగ్రవే ఒక కొత్త మేనేజర్ని తీసుకుని వచ్చాడు. నెక్స్ట్ అతనే ఎండి అని ఒక సీఈఓ అవుతారు. వారు బిల్లా ఓపస్ పెయింట్ లాంచ్ చేసి ఒక 5 లెవెల్లో తెచ్చేసాం. అది సక్సెస్ చేశారని మేము చేసేసాం అలాగని బ్రిటానియా చెప్తున్నారు. ఓపస్లో ఏంటి ప్రాబ్లం అన్నది మనకు తెలియలేదు. నెక్స్ట్ న్యూస్ మన తరక టైటన్ గురించి. టైటన్ ఏం చెప్తున్నారంటే ఫెస్టివల్ షెడ్యూల్ అయిపోయింది, కానీ ₹1000 తగ్గిపోయింది గోల్డ్ ప్రైస్. ప్రజలు బాగా సంతోషంలో ఉన్నారు. దానివల్ల వెడ్డింగ్ సీజన్ కూడా వస్తున్నది. దాని తర్వాత ఆ టైంలో సూపర్గా సేల్స్ నడుస్తుంది. దానిలో మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ డివిజన్ మేము వెత్త లాభం చూసాం. ఈ ఐసిఐసి అండ్ థియేట్స్తో చూసి ఏఎంసీ చూసి డబ్బులు గడిస్తున్నారు. మేము కూడా ఏఎంసీ అమ్మేసి డబ్బులు గడిస్తున్నాం. ఒక 7% ఏఎంసీని ఐపీఓ మనం లిస్ట్ చేసాం. ఎప్పుడు ప్రజలు ఏమన్నా ఐపీఓలో డబ్బులు వేసేసి తీస్తున్నారు. మేము కూడా మ్యూచువల్ ఫండ్లో తీసుకెళ్ళి ఈ సైడ్ అటు సైడ్ కొంటున్నాం. మేము తలకు మ్యూచువల్ ఫండ్ చాలా మనుషులకి ఏమి హెల్ప్ చేసాం. ఆ తలక పెద్దవాళ్ళేమో ఇప్పుడు మనకు హెల్ప్ చేస్తారు. అది లాస్ట్లో ప్రజల తలను కడతామని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పబ్లిక్ ఇష్యూ అవుతున్నది. ఇది అవుతున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్ అవుతున్నది ఇప్పుడు. సో కానీ మార్కెట్లో ఇలాగా తప్ప ఐపీఓస్ అన్నీ నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే 26,350 అన్నది 1.5 year ముందు వచ్చింది. రూపాయి ₹80 ఉంటుంది. రూపాయి ఏమో 88-60లో ఉంది. దాంట్లో ఒక 5% వెళ్ళిపోయింది. ఓవరాల్ 7% ఉన్నది. అది ఇంటర్నేషనల్ మార్కెట్లోనేమో ఏంటవుతుందో మనకు తెలియదు. దీనివల్ల కొన్ని డెపాసిట్స్ మొత్తం కరెక్ట్గా చూసుకొని ఏదైనా చీప్ స్టాక్ వచ్చిందంటే డబ్బులు అప్పులేని స్టాక్ తీసుకొని ప్యాకెట్లో వేయడం అన్నది ఒంగులకి మంచిది, నాకు కూడా మంచిది. అవసరం దగ్గర మరి ఎక్కడ దేనికి వెళ్ళకండి. గోల్డ్కి చూసిన వరకు నా తలకి అడ్వైజ్ ఇదే. మీ స్మాల్ క్వాంటిటీలో కొంటూనే ఉండండి.
ఏంటవుతుందో తెలీదు. లాంగ్ టర్మ్ ట్రెండ్ అప్. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏటవుతుందో మనం ఎవరికీ చెప్పడం అవ్వదు. అవసరం ఇమ్మీడియేట్‌లీ అవసరం ఇంట్లో ఉందంటే డెఫినెట్‌లీ కొనాలి. అవసరం లేదు అంటే మిగతాళ్ళకి వెయిట్ చేసి చూడవచ్చునంటే ఒక ఛాన్స్ పెట్టి తీసుకోవచ్చు. పెరుగుతుందో లేదో అని చూడొచ్చు. ఏదో తగ్గింది అంటే డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు. మన ఊరు తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ సేమ్ షేర్ చెప్తున్నాం అతనికి. షేర్ అది ఓనర్‌షిప్ సుప్రీం కోర్ట్‌కెళ్ళిన తర్వాత సరిగా అవుతుంది. కానీ వాళ్ళు బ్లాక్ స్టోన్ ఓన్డ్ డేటా సెంటర్‌కి అంబత్తూరులోను. వాళ్ళు ఐటీ హబ్ అంతా మార్చి టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసి ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ప్రాస్పెక్టివ్ కైండ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. చెప్పారు. ఒక మోడర్న్ బ్యాంక్ ఎమర్జ్ అవుతూనే ఉంది. స్టాక్ చీప్‌గా ఉంది. అది స్టాక్ రిటర్న్స్ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. లాస్ట్‌గా ఓపెన్ ఏఐ ఇండియా ఫోకస్ ఇంప్రూవ్ చేయడం గనుక ఇండియాలో చాలా ఇంజినీర్స్ రిక్రూట్మెంట్ చేస్తాం. అలాగని అని చెప్తున్నారు. ఇండియా ఒక పెద్ద మార్కెట్. దాంట్లో మన స్ట్రెంగ్త్‌కి చూడబట్టాలి. ఓపెన్ ఏఐ చెప్తున్నారు. ఇవాళ అవుతుంది ముఖ్య న్యూస్ ఇది. ఈ న్యూసెస్ అంతా మీరేమో ఒక లెవెల్‌లో మార్కెట్‌లో ఏంటవుతుందో తెలుస్తుంది మీకు. చూసుకొని నిదానంగా స్టెప్ చేయండి. మార్కెట్ ఒక కింద పడడానికి ఒక కిందలా జరగకున్నట్టుగా ఉన్నది. ఎందుకు అలాగ అంటున్నానంటే నిఫ్టీ ఒక డైరెక్షన్‌లో వెళ్తున్నది. సెన్సెక్స్ ఒక డైరెక్షన్‌కి వెళ్తున్నది. నిఫ్టీ ఒక 70 పాయింట్ డౌన్ ఉందంటే 250 పాయింట్ డౌన్ ఉండాలి సెన్సెక్స్. అదవుతుంది ఒక బ్యాలెన్స్ నార్మల్ మార్కెట్. ఇవాళ ఎలాగుందంటే నియర్లీ 70 పాయింట్ డౌన్ ఉంది నిఫ్టీ. సెన్సెక్స్ 35 పాయింట్ డౌన్ ఉంది. సమ్‌టైమ్స్ పాజిటివ్ కూడా ఉన్నది. ఏంటి అని చూసామంటే బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్స్ డౌన్ ఉంది. మెయిన్‌గా చూసామంటే మెటల్ స్టాక్స్ హెవీగానే ఉన్నాయి. గట్టిగా ఉన్నాయి అరిచారు. ఆ సెన్సెక్స్‌లో కూడా తగ్గింది. ఇదంతా చూసామంటే ఓవరాల్ చూసామంటే మార్కెట్‌లో బ్యాలెన్సింగ్ లేదా అని అనిపిస్తుంది. 3%లో ఓవర్‌లో ఎంటీఆర్ కదా చెప్పాను లిస్ట్ అయిందని. గప్పని నెగెటివ్ తీసుకెళ్ళిపోయారు. ఐపీఓలో ఓర్కాలో వేసిన అందరికీ నష్టం. ఫస్ట్ 3% అమ్మింటారు అంటే వాళ్ళకి వడ్డీ ఉంటుంది. వేసినందుకు అంత డబ్బులు ఇటు రావడం లేదు. లైట్‌లో వెళ్ళి వేస్తున్నప్పుడు మీకు డబ్బులు అంత రాదు. కంపెనీ బాగున్నా సరే దీనివల్ల ఈ మార్కెట్ వీక్‌గానే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ తర్వాత అన్ని సెక్టార్ ఇండెక్స్ 5-10% వీక్ నుంచి డౌన్‌లోనే ఉంది. అది వీక్‌గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లోనే మాయమంత్రం అది చేస్తున్నాం అని చెప్పి అది పెంచుతూనే ఉన్నారు. అది ఏందో మాయమంత్రం రాదని మీకు టైంలోనే తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా పడిపోతుంది. ఏంటి భయంగానే ఉంది. అమెరికాలో ఒక తుమ్ము ఏం చేశారంటే ఒక లిక్విడిటీ బూస్ట్ 1 crore రూపీస్ ఐపీఓ వేయడానికి 25 lakhs అదంతా వేసినప్పటికి కూడా 24 ఇండెక్స్ మళ్ళీ 24,500కి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. ఇదంతా జరిగిందంటే ఇంత కోట్ల డబ్బులు వేస్ట్. కేర్ఫుల్‌గా ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం.